హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాటర్డే ఎపిసోడ్లో నాగ్ సార్ అయితే నబీల్ని చాలా ప్రైజ్ చేసి నబీల్ని అయితే సేవ్ చేశాడు. అందరితో అప్లాజ్ ఇప్పించాడు నబీల్కి. అయితే మణికంఠకి అయితే బాగా క్లాస్ పీకారు. ఎందుకంటే మణికంఠ మైక్ ఇసిరేసాడు. మళ్ళీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. హౌస్ మేట్స్ కూడా మణికంఠని చాలా కంప్లైంట్స్ చెప్పారు నాగ్ సార్కి. సండే మాత్రం సోనియాని ఎలిమినేట్ చేసేసాడు నాగ్ సార్. అయితే సోనియా ఎలిమినేషన్ ఫేరే, ఎందుకంటే తను చేసిన తప్పుల వల్లే తను ఎలిమినేట్ అయింది. నిఖిల్ గేమ్, పృథ్వీ గేమ్ స్పాయిల్ చేసి అందరు హౌస్ మేట్స్ గురించి బ్యాక్ బిచింగ్ చేసే వరకు అయితే ఆడియన్స్లో కూడా సోనియా అంటే చాలా వ్యతిరేకత వచ్చింది. సోనియా ఎప్పుడు నామినేషన్స్లో వస్తే ఆమెను ఎలిమినేట్ చేయాలనుకున్నారు. అయితే బిఫోర్ లాస్ట్ వీక్ రాలే, ఈ వీక్ రాగానే నిఖిల్ ఫ్యాన్స్, స్పెషల్లీ నిఖిల్ గేమ్ స్పాయిల్ అవుతుంది సోనియా చేయబట్టి అని నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఆమెకి ఓటింగ్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మణికంఠ అండ్ ఆదిత్యంకి ఓట్లు వేశారు సో దట్ సోనియా లీస్ట్లో వస్తుందని. అట్ లాస్ట్ ఫైనల్గా సోనియా అయితే ఎలిమినేట్ అయిపోయింది. అయితే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ చూస్తే అయితే ఒకవేళ చీఫ్ని ఇమ్యూనిటీ ఉంటే మాత్రం నిఖిల్ సేవ్ అయితే మాత్రం పర్వాలేదు. కానీ ఒకవేళ నిఖిల్కి ఇమ్యూనిటీ లేకపోతే మాత్రం నిఖిల్ అయితే సోనియా గురించి తప్పకుండా నామినేషన్స్లోకి వస్తాడు. నామినేషన్స్ మణికంఠ కూడా వస్తాడు, ఎందుకంటే ఆయన అన్ని అబద్ధాలు ఆడాడు, మైక్ పారేశాడు, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మణికంఠ మీద. విష్ణుప్రియ నామినేషన్స్లోకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే తను గేమ్ ప్రాపర్గా ఆడలేదు ఈ వీక్ అంతా. నబీల్ రాడు నామినేషన్స్లో, ఎందుకంటే నబీల్ చాలా బాగా ఆడాడు. ఆయనకు నాగ్ సార్ కూడా అప్లాజ్ ఇచ్చాడు. అయినా నబీల్ నామినేషన్స్లోకి వస్తేనే బెటర్, ఎందుకంటే ఆయనకు ఓట్ బ్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది. స్టార్టింగ్లో అయితే అందరు నిఖిలే విన్నర్ అనుకున్నారు. నబీల్ అప్పుడు చాలా కూల్ అండ్ కామ్గా ఉండే. రోజులు గడుస్తున్నా కొద్దీ నబీల్ చాలా స్ట్రాంగ్ అయ్యాడు, ఓపెన్ అప్ అయ్యాడు. ఏది కానీ పర్ఫెక్ట్గా మాట్లాడుతుండు, పర్ఫెక్ట్ గేమ్స్ ఆడుతుండు. తర్వాత సీత నామినేషన్స్లో రాకపోవచ్చు, ఎందుకంటే తను క్లాన్ని చాలా బాగా చేసింది, అందరినీ ప్రాపర్గా ట్రీట్ చేసింది. ఆదిత్యం ఇంకా ప్రేరణ అయితే నామినేషన్స్లోకి వస్తారు ఈ వీక్. అయితే నామినేషన్స్ మాత్రం ఈసారి డబల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మణికంఠని సీక్రెట్ రూమ్ ఒక ఆదిత్యం అన్న ఇంకెవరన్నా ఎలిమినేట్ చేసి మణికంఠని సీక్రెట్ రూమ్లో పెట్టచ్చు. ఆ తర్వాత మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి, 6 or 8 వైల్డ్ కార్డ్స్ వస్తారు కాబట్టి మనం మళ్ళీ స్ట్రెంత్ని 14కి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అయితే సోనియాని బిగ్ బాస్ దత్తపుత్రిక కాబట్టి సోనియాని ఈసారి ఎలిమినేట్ చేసి బయటికి పోయి తన గేమ్ అంతా చూసి తను గేమ్ అంతా మళ్ళీ ఇంప్రూవ్ చేసుకొని 8th వీక్లో తీసుకొస్తారా, అదైతే $1 million క్వశ్చన్ చూడాలి. అయితే సోనియా మాత్రం ఈ వీక్ ఈ సండే ఎలిమినేట్ అయిపోతుంది. అందరైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఆడియన్స్, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం రతిక ఎలా చేసిందో, రతికని చూసి జనాలు ఎంత ఇరిటేట్ అయ్యారో అలాగే సోనియాని కూడా చూసి చాలా ఇరిటేట్ అయ్యారు. ఎందుకంటే తను గేమ్స్ ఆడదు, వంట చేయదు, ఏ పని చేయదు, ఏమైనా పృథ్వీ నిఖిల్ని కూర్చొని వాళ్ళతో బ్యాక్ బీచింగ్ చేసుకుంటా తను వాళ్ళ గేమ్ స్పాయిల్ చేసుకుంటూ ఉంటుంది. నిఖిల్ ప్రాపర్ డిసిషన్స్ తీసుకోకుండా సోనియా మాటల వల్ల తను రాంగ్ డిసిషన్స్ తీసుకుంటుండు. కాబట్టి స్టార్ మా యాజమాన్యం కూడా సోనియాని ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయారు, ఎందుకంటే నిఖిల్ గేమ్ స్పాయిల్ అయిపోతుంది కాబట్టి. ఫైనల్గా సోనియా అయితే ఎలిమినేట్ అయింది. ఈ 4th వీక్ 5th వీక్ నామినేషన్స్లో కూడా మనకి 6 to 8 మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చే అవకాశం ఉంది. మణికంఠని సీక్రెట్ రూమ్లో ఉంచుతారనే టాక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తర్వాత సోనియా నామినేట్ అయిపోతే నిఖిల్, పృథ్వీ వాళ్ళ గేమ్ చాలా పర్ఫెక్ట్గా ఆడతారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ పృథ్వీరాజ్ని అయితే నాగ్ సార్ చాలా మెచ్చుకున్నాడు, ఎందుకంటే ఎంత ఎండ్యూరెన్స్, ఒక 4 hours నిలబడి అది పట్టుకొని ఉన్నారు. చాలా స్ట్రెంగ్త్ ఉంది, ప్లస్ తన కొంత అగ్రెసివ్ నేచర్స్ తగ్గించుకుంటే పృథ్వీరాజ్ తనైతే గేమ్లో ఇంకా చాలా రోజులు అయితే ఉండే అవకాశం ఉంది. నిఖిల్ కూడా తన గేమ్ సోనియా పోయినాక తన గేమ్ అయితే బాగానే ఇంప్రూవ్ చేసుకొని మంచిగా ఆడితే తను కూడా తప్పకుండా టాప్ 5లో వస్తాడు, నిఖిల్ అండ్ పృథ్వీ. సీత అయితే చాలా బాగా ఆడుతుంది, సీత కూడా తప్పకుండా టాప్ 5లో వస్తుంది.